అందరికీ హాయ్ అండి. మీరు చూస్తున్న అప్పాలు నేను చేసినవి కావండి. మా పక్కింటి వాళ్ళు ఇలా కట్టెల పొయ్యి పెట్టుకొని అప్పాలు చేస్తున్నారండి. అది చూడగానే నాకు మా నాన్నగారు ఉన్నప్పటి జ్ఞాపకం గుర్తుకొచ్చిందండి. మా నాన్నగారు మా నుండి దూరమై 20 సంవత్సరాలు దాటిందండి. ఎప్పుడు సంక్రాంతి వచ్చినా, బతుకమ్మ పండుగ వచ్చినా, ఇంకా దసరాకి, దీపావళికి, అన్ని పండుగలకి పాలకుర్తిలో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళమండి. మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరం, వాళ్ళ పిల్లలందరం కూడా వెళ్ళినప్పుడు మా అమ్మగారు ఏం చేసేవారంటే, ఇలా కట్టెల పొయ్యి బయట వాకిట్లో పెట్టుకొని దాని చుట్టూ కూర్చొని ఇలా అప్పాలు చేసుకుంటూ మాట్లాడుకుంటూ తినేవాళ్ళమండి. మేము అప్పాలు చేస్తుంటే ఒకవైపు మా నాన్నగారేమో అందరికీ పంచేవాళ్ళండి. తినండిరా తినండిరా అని అందరికీ ఇచ్చేవారు. మా అమ్మగారేమో ఒకవైపు చేస్తుంటే ఇంకోవైపు అందరికీ ఇస్తుంటే ఇంకా పండక్కి ఏం తింటారు అని అనేదండి. అప్పుడు మా నాన్నగారు అనేవారు, మళ్ళీ చేసుకుందాంలే ఏముంది అనుకుంటూ మా అందరికీ ఇచ్చేవారండి. ఆ జ్ఞాపకం నాకు ఎప్పుడు మర్చిపోలేదండి. అంటే చూడగానే గుర్తుకొచ్చేది ఏం కాదు, ప్రతిరోజు ఎప్పటికీ నా మదిలో మెదులుతూనే ఉంటుంది. మా నాన్నగారి ఉన్నప్పటి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇలా మూకుడు పెట్టుకొని అప్పాలు చేసేది చూడగానే నాకు గుర్తుకొచ్చింది. నా జ్ఞాపకాన్ని మీతో కూడా పంచుదామని ఇలా వీడియో పెడుతున్నానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.